రోజు రోజుకి మనుషులలో అజ్ఞానం పెరిగిపోతుంది. ఓవైపు సైన్స్ అండ్ టెక్నాలజీలో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆ టెక్నాలజీ అండ్ సైన్స్కి బీజం వేసే కొన్ని పాఠశాలల్లో కూడా మూఢనమ్మకాలతో అంతే లోతులో మునిగిపోతున్నారని యూపీలోని ఈ సంఘటన గురించి చదివాక నాకు అనిపిస్తుంది. వారం రోజుల క్రితం యూపీ హత్రాస్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో 2వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడు కృతార్థుని హత్రాస్ జిల్లాలోని రజ్గవాన్లోని డిఎల్ పబ్లిక్ స్కూల్లో నరబలి ఇచ్చారు. పాఠశాల అభివృద్ధి చెందాలని క్షుద్ర పూజలు చేసి స్కూల్ హాస్టల్లోనే బాలుడిని హత్య చేశారు. మృతుడైన విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పాఠశాల యజమానిని జసోదన్ సింగ్తో సహా అతని కుమారుడు దినేష్ భగేల్తో పాటు మరో 3 ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం తన కొడుకు ఆరోగ్యం బాగలేదని స్కూల్ నుంచి తండ్రికి కాల్ రావడంతో తండ్రి స్కూల్ వద్దకు వెళ్ళగా బాలుడిని పాఠశాల డైరెక్టర్ తండ్రి తన కాల్లో ఆసుపత్రికి తీసుకువెళ్లడని వార్డెన్ చెప్పాడు. హాస్టల్ దగ్గరే వేచి ఉన్న బాలుడి తండ్రికి మీ కొడుకు చనిపోయాడని పాఠశాల దినేష్ భకేల్ చెప్పి తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. అయితే కొడుకు మరణంపై అనుమానంతో తండ్రి కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో స్కూల్ డైరెక్టర్ తండ్రి దినేష్ భకేల్కు క్షుద్ర పూజల మీద నమ్మకం ఉండేదని, అంతేకాదు స్కూల్ సమీపంలో క్షుద్ర పూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. బాలుడిని స్కూల్ బయట ఉన్న గొట్టపు బావి దగ్గర చంపాలని భావించి హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్తుండగా బాలుడు గట్టిగా అరవడంతో అక్కడే అతడి గొంతు పిసికి చంపేశారు ఆ దుర్మార్గులు. ఈ సంఘటనకు ముందు సెప్టెంబర్ 6వ తేదీన స్కూల్ సక్సెస్ కోసం క్షుద్ర పూజలు చేయాలని నిందితులు ప్లాన్ వేశారు. అప్పుడు 9వ తరగతి స్టూడెంట్ని బలి ఇవ్వాలని చూశారు, కానీ అందులో విఫలమైపోయారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అందరినీ షాక్కి గురి చేసిన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన సంఘటన మీకు గుర్తుందా? సొంత తల్లిదండ్రులే క్షుద్ర పూజల పేరుతో కుమార్తెల జంట హత్యలు చేశారు. వీళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఏ చదువు లేని వారిలో చదువు ఉన్న వారిలో చివరికి చదువు చెప్పే పాఠశాలలు కూడా ఇలాంటి ఘోరాలకు పాల్పడడం చాలా దారుణం కదా. మూఢనమ్మకాలను అజ్ఞానాన్ని దూరం చేసే పాఠశాలలోనే ఇలాంటి మూఢనమ్మకాల పేరుతో హత్యలు చేయడం ఎంత దారుణమైన విషయం ఒకసారి మీరు ఆలోచించండి. ఇది కేవలం ఒక ప్రాంతానికి కాదు, పూర్తి దేశానికే ప్రమాదకరమైనటువంటి విషయం ఇది. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ సంపాదించినటువంటి ఈ యుగంలో కూడా, అది కూడా వెల్ ఎడ్యుకేటెడ్ వ్యక్తులలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి నా అభిప్రాయం మేరకు ఇప్పటికైనా ప్రభుత్వాలు కులం, మతం వంటి ఓటు రాజకీయాలు కాకుండా దేశంలో ప్రతి స్కూల్, కాలేజీలో చదువు చెప్పే ప్రతి ఉపాధ్యాయులకి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలి. అంతేకాదు ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు బోధించే వారిపై కఠిన చర్యలు కూడా తప్పకుండా తీసుకోవాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఎంత చదువుకుంటే అంత క్రైమ్కి పాల్పడుతున్నారు. చదువు లేనివాడు తన స్థాయిలో ఏదో చిన్న తప్పులు చేస్తుంటే చదువుకున్నవాడు పూర్తి దేశాన్ని నాశనం చేసే తప్పులు చేస్తున్నాడు. కాబట్టి మన విద్యా విధానంలో మార్పు రావాలి. మోరల్ ఎడ్యుకేషన్, నైతిక విలువలను పెంచే ఎడ్యుకేషన్ మన పాఠ్య పుస్తకాల్లో చేర్పించాలి. విద్య లేనివాడు వింత పశువు అని గతంలో చెప్పేవారు. ఇప్పుడేమో విద్య ఉన్నవాడు వింతైన పశువు అని చెప్పుకునే రోజులు వచ్చేసాయి. ఈ మూఢనమ్మకాలు అనేవి ఒక కులం, ఒక మతానికి పరిమితం కాకుండా అన్ని మతాల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. నేను ఒక మతాన్ని టార్గెట్ చేసి చెప్పట్లేదు. కాబట్టి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ మూఢనమ్మకాలను ఆపేది ఎలా? మీరు కామెంట్ చేసి నాకు తప్పనిసరిగా చెప్పగలరు. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.